הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దేవుళ్ళు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4 అధ్యాయాలు ఉన్నాయి, 104 వచనాలు ఉన్నాయి. ది ఎపిజిల్ ఆఫ్ Philippians has 4 chapters with 104 verses. సరే, దీనిలో మూల పదం ఏంటంటే ఆనందము, తర్వాత క్రీస్తు మనస్సును కలిగి ఉండుట. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండమంటున్నాడు. తర్వాత క్రీస్తు ప్రభుకున్న మనసును కలిగి ఉండుట. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సామాన్యంగా ప్రతి వారము లేక ప్రతి పుస్తకము 2 భాగాలు చెప్తూ ఉంటున్నాను, గ్రంథ విశ్లేషణ, ఆత్మీయ విశ్లేషణ. అలా కాకుండా ఈ పత్రికలు చిన్న పత్రికలు కాబట్టి ఒకే ఆదివారం నాడు 2 కలిపి ఒకే ప్రసంగంగా చెప్తున్నాను. గమనించండి, దీనిలో గ్రంథ విశ్లేషణ ఉంది, దీనిలో ఆత్మీయ విశ్లేషణ ఉంది. సరే, మంచిది. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఐరోపా ఖండంలో స్థాపించబడిన మొదటి సంఘము ఫిలిప్పీ సంఘం. అపోస్తల కార్యములు 16 చదివితే ఇది జైలు పత్రిక. రోమా జైలులో ఈ పరిస్థితుల్లో కూడా అనేకులను క్రీస్తు ప్రభువునకు నడిపించాడు. ఫిలోమోను 10వ వచనంలో, ఫిలిప్పీ 4లో కూడా ఉంటుంది. కాబట్టి సంతోషము, ఆనందము, జాయ్ అండ్ రిజాయిస్ అనే మాట 16 సార్లు పైగా, అంటే ప్రతి అధ్యాయంలో ఈ మాట కనబడుతూ ఉంటుంది. క్రీస్తు మనలను రక్షించాడు కాబట్టి మనలో సంతోషం, ఆనందం కలుగుతుంది. సరే, ఈ 4 అధ్యాయాలు 4 భాగాలు చేసుకుంటే మొదటి అధ్యాయం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు మన జీవితం, హీ ఈజ్ మై లైఫ్. 2వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు మనకు మాదిరి, హీ ఈజ్ మై ఎగ్జాంపుల్. 3వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు మన గురి. 4వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు మన శక్తి. కాబట్టి క్రీస్తు ప్రభులోనే మన జీవితము, క్రీస్తు ప్రభువే మనకు మాదిరి, క్రీస్తు ప్రభువే మన గురి, క్రీస్తు ప్రభువే మన శక్తి. కాబట్టి 4:4లో కీవర్డ్స్ కనబడతా ఉంటుంది. 4:4లో 4 చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి ఆనందము, క్రీస్తు ప్రభు నీలో ఉంటే నీకు ఆనందం కలుగుతుంది. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఎలా ఉన్నా సరే నీలో ఉన్న ప్రభువు లోకంలో ఉన్న సమస్య కంటే గొప్పవాడు కాబట్టి నీకు ఆనందం కలుగుతుంది. అన్స్పీకబుల్ జాయ్ కదండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మాటలు ఉంటే, మరి సంఘానికి ఒక ఆత్మ సంబంధమైన ప్రేమ లేఖ. We can say it's a love letter for the churches. సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తున్న ప్రేమ. అంటున్నాడు ఆనందించాలంట. ఎలాగంటున్నాడంటే, 1 ప్రార్థనలో నువ్వు ఆనందించు. మొదటి అధ్యాయం 4వ వచనం. 1:18లో సువార్తలో నువ్వు ఆనందించు. 3వదిగా క్రైస్తవ సహవాసంలో నువ్వు ఆనందించు. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తర్వాత సువార్త కోసం త్యాగం చేయటంలో ఆనందించు. 2:17-18 నీ సామర్థ్యానికి మించి సహాయం చేసి సువార్త అందని వారికి సువార్త పంచిపెట్టు, అది ప్రభు యొక్క ఆజ్ఞ. 3:1 ప్రభులోనే నువ్వు ఆనందించాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. తర్వాత సంఘం పట్ల ప్రేమపూర్వక శ్రద్ధతో ఆనందించాలి. చివరిగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. కాబట్టి దిస్ ఈజ్ ద ఎపిజిల్ ఆఫ్ జాయ్ అండ్ రిజాయిస్. యేసు ప్రభు నీలో ఉంటే నీ జీవితము సంతోషము, సమాధానంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటున్నా. సరే, ఈ పత్రిక, ఈ యొక్క 4 అధ్యాయాల చిన్న పత్రిక. మరి దీనిలో ఉన్న మాట ఏంటంటే, దీన్ని ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి, హౌ వీ కెన్ కాంటెక్చువలైజ్ ద ఫిలిప్పైన్ ఎపిసోడ్ టు అవర్ డే. ఒక 4 విషయాలు ఉన్నాయి. అనేకమైన ఒత్తిళ్ళు, అనేకమైన సంఘర్షణలు, అనేకమైన పోరాటం ఉంటుంది. మొదటి అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, ఒత్తిళ్లకు అలవాటు పడాలి.
ఎందుకంటే క్రీస్తు ప్రభువారు నీలో ఉంటే, ఆ సంతోష సమాధానాల సంపద నీలో ఉంటే, లోకంలో ఉన్న పరిస్థితులు నిన్ను విభేదిస్తున్నా, సంఘర్షణలు మితిమీరంగా ఉన్నా సరే అంటున్నాడు. ఒక మాట అంటాడు 1:12, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడినని మీరు తెలుసుకొని ఉన్నారు కదండి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒత్తిళ్లకు అలవాటు పడుతూ దేవుడిచ్చిన సంతోష సమాధానాల్ని వ్యర్థపరచకుండా, దూరపరచకుండా, వాటితో జీవిస్తూ, వాటిలోనే జీవిస్తూ అనేకులకు సాక్షులుగా ఉండాలి. రెండవది ఏంటంటే పవిత్రముగా జీవించాలి. మొదటి అధ్యాయము 29:30 పవిత్రముగా, ఈ దుష్ట లోకంలో అనుదినము పవిత్రంగా పరిశుద్ధంగా జీవించవలసి ఉన్నాము అంటున్నాడు కదా. 29:30 అంటాడు కదా, చూడండి. నేను చదువుతున్నాను. రీడింగ్ చాప్టర్ 1:29-30. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూసారండి, ఒకవేళ నువ్వు సువార్థికుడిగా ఉన్నావా, సేవకుడిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, ఆత్మ నింపుదల కలిగి దేవుని కొరకు పోరాడుతుంటే ఎంతో శ్రమ కలుగుతుంది. మనకంటే ముందుగా వెళ్ళిన అపోస్తలుడు, మహా అపోస్తలుడు పౌలు గారు అంటాడు, శ్రమ ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిను. కాబట్టి శ్రమల కాలంలో కూడా ఆయన పక్షంగా ఉండాలి. ఇప్పుడు అంటాడు 2 ప్రాధాన్యతలు కలిగి ఉండటం. ఒకటేంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ఆయన చేసిన మేళ్ళు తలంచుకొని ఆరాధించటం. 1:18, 3:1-4 దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆయన చేసిన మేళ్ళకు అవన్నీ ఆలోచిస్తూ ఆరాధించాలి. చివరిగా ఆలోచన విధానాన్ని కలిగి ఉండుట. కాబట్టి 4 విషయాలు: ఒత్తిళ్లకు అలవాటు పడాలి, పవిత్రంగా జీవించాలి, 2 ప్రాధాన్యత కలిగి ఉండాలి, ఆలోచన విధానాన్ని కలిగి ఉండుట. మొదటి అధ్యాయము 20-26లో ఉంటుంది. కాబట్టి నూతన విధానమైన క్రీస్తు ప్రభు కలిగిన ఆనంద విధానాన్ని మనము కూడా కలిగి ఉండాలి. రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుదను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంత మంచి మాట అండి! బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. కాబట్టి క్రీస్తు ప్రభు మన జీవితము, క్రీస్తు ప్రభు మనకు మాదిరి, క్రీస్తు ప్రభు మనకు గురి, ఆయన మనకు శక్తి అన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మహాకృపగల ప్రభువా, ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల ద్వారా తండ్రి, మీరే మాకు ప్రభువా జీవితము, మీరే మాకు గురిగా, మీరే మాకు శక్తిగా, మీరే మాకు విశ్వాసంగా ఉన్నారు ప్రభువా. తండ్రి 4 మాటలు మేము మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఆనందించేవారిగా, బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభం అనే గొప్ప అనుభవంలో తండ్రి మహా అపోస్తలుడు పౌలు గారు మాకు స్ఫూర్తిగా ప్రేరణగా ఉంచిన మాటలు తండ్రి వ్యర్థపరచకుండా నేర్చుకుని అలాగే జీవించేవారిగా, ఎల్లప్పుడూ కూడా నీలోనే, నీ ద్వారానే, నీ కొరకు, నీ చేతనే ఆనందించబడేవారిగా, శ్రమలు కూడా సహించే ధైర్యమును, సాహసము దయచేయమని, ఎల్లప్పుడూ పరిశుద్ధ ఘటాలుగా నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, స్వస్థత, సహాయము, సమృద్ధి, సంతోషము, సమాధానము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్. బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.